నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. జూబ్లీహిల్స్ బై ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అందరు ఫోకస్ జూబ్లీహిల్స్ ఎన్నికల పైనే ఉంది. ఎవరు గెలుస్తారు? నవీన్ యాదవ్, మాగంటి సునీత, లేకపోతే బీజేపీ లంకల్ దీపక్ రెడ్డి అన్న విధంగా మొత్తం ఇక్కడే ట్రెండింగ్, జూబ్లీహిల్స్ ట్రెండింగ్ ఉంది స్టేట్ వైడ్. అయితే ఇప్పుడు తాజాగా కొన్ని గంటలు మాత్రమే మిగిలింది ప్రచారానికి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు సతీష్ యాదవ్ మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా విషయం ఏంటంటే, కొన్ని గంటల ఎన్నికలకు ఉంది, విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు అనేది కళ్ళకు కనబడుతుంది ఎక్కడ చూసినా. నార్మల్గా రాత్రిలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఎన్నికల పోలింగ్ డేట్ దగ్గరకు వచ్చినప్పుడు. కానీ బహిరంగంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ 2,500 ఇస్తుంది, బీఆర్ఎస్ 1,000 రూపాయలు ఇచ్చింది ఆల్రెడీ. సో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 1,000 రూపాయలు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ 2,500 ఇస్తే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు 1,500 ఇస్తున్నారు. ఇలా బహిరంగంగా ఈ డబ్బుల పంపిణీ అనేది జరుగుతుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేది కళ్ళకు కనబడుతుంది జరుగుతుంది. అయితే మనం భారతీయ జనతా పార్టీ నాయకులం. భారతీయ జనతా పార్టీకి ఆ సంస్కృతి అయితే ఎప్పుడు ఉండదు. కమర్షియల్ ఉండరు వాళ్ళు, డబ్బుల పంపిణీ వీటన్నిటికీ భారతీయ జనతా పార్టీ దూరం ఉంటుంది. మాట్లాడదాం సతీష్ యాదవ్తో. నమస్తే అండి. నమస్కారం అండి. ఎట్లుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రచారం ఎట్లుంది? బ్రహ్మాండంగా ఉందండి. మేము గెలవబోతా ఉన్నాం. ఆ సంకేతాలు మాకు కనపడతా ఉన్నాయి. గత నెల రోజులుగా నియోజకవర్గంలో తిరుగుతున్నటువంటి మాకు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా ప్రజలు వాళ్ళ సొంతంగా ఖర్చు పెట్టుకొని, ప్రజలు మేము గల్లీలకు పోతే, ఆ బస్తీలకు పోతే వాళ్ళ ఇంట్లోకి నుంచి బయటకు వచ్చి హారతి ఇచ్చి బొట్టు పెట్టి, దీపారెడ్డి గారు మీరు గెలుస్తున్నారన్నా, మీలాంటి నాయకుడు కావాలన్నా, గత ఎన్ని ఏళ్ళకించి బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినంతవరకు మాకు చేసింది ఏం లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు చేసింది లేదు, ఇక నరేంద్ర మోడీ మాకు దిక్కు, ఇక ఈ నరేంద్ర మోడీతోనే మా డెవలప్మెంట్ అవుతుంది, మా జీవితాలు బాగుపడుతుంది నిర్ణయించుకుని వాళ్ళు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు విచ్చలవిడిగా మీరు చూస్తూ ఉన్నారు. నడి రోడ్డు మీద సిగ్గు లేకుండా పైసలు పట్టుకొని ఇవాళ 10,000, 20,000, ఇంటికి ఒక 20,000 వస్తున్నాయి ఎన్నికల్లో. 20,000 అండి, 35,000 వస్తున్నాయి. వాషింగ్ మిషన్, మళ్ళా గ్రైండర్లు, మిక్సీలు. ఎవరు ఏ పాటలు ఇస్తారు ఎక్కువ? కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మిక్సీలు, గ్రైండర్లు కూడా అన్ని. మీరు వెళ్ళండి బస్సులలో ఒక లోడ్లు తీసుకొస్తారు, డీసీఎంలు లోడ్లు తీసుకొచ్చి. ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా అంత బహిరంగ పంచుతున్నప్పుడు కనీసం ఇవాళ ఎలక్షన్ ఏజెంట్, ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ పట్టించుకోవట్లేదు. మిమ్మల్ని ఆర్ఓ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తూ ఉన్నాము. ఏం చేస్తుంది ప్రభుత్వము? ఎవరి కనసాయిగా నడుస్తూ ఉన్నది? ఇవాళ మీకు ఓడిపోతున్న భయంతో రేవంత్ రెడ్డికి అయోమయం అయిపోతూ ఉన్నాడు. ఇవాళ అడ్డగోలుగా పైసలు అవినీతి సొమ్ము తీసుకొచ్చి ఇవాళ భూములు కబ్జా చేసి ఇల్లులో వచ్చి ఆ కబ్జాల పైసలు తీసుకొచ్చి మొత్తం మళ్ళీ జూబ్లీస్ లో పెడుతుండు. ఈ జూబ్లీస్ లో పెట్టిన పైసలన్నీ మళ్ళీ వసూలు చేస్తాడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, ఇల్లు నిర్మాణ హైడ్రా ద్వారా ఇల్లులు కొట్టి కొంతమంది ఉన్నత వారి దగ్గర ఆ డబ్బుల్లో కొలెక్ట్ చేసిన డబ్బులు ఉన్నాయి, భూములు కబ్జా చేసిన పైసలు ఉన్నాయి, ప్రాజెక్టుల మీద వితిన్ 2 years లోనే కొన్ని లక్షల కోట్ల స్కాములు చేసిన రేవంత్ రెడ్డి, ఆ పైసలు ఉన్నాయి. ఈ పైసలు అన్నీ తీసుకొచ్చి జూబ్లీస్లో పెడుతుండు. జూబ్లీస్లో పెట్టి మళ్ళీ గెలిచి నేనేం చేసుకుంటే మళ్ళీ ఇంకో 2-3 లక్షల కోట్లు మళ్ళీ అవినీతి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జూబ్లీస్ ప్రజలారా, ఓ అక్కలారా, వాళ్ళని ఆలోచన చేయండి. అవినీతికి అమ్ముడు పోకండి, తరాత లెక్క జోకి మీరు అమ్ముడు పోకండి. మార్కెట్లో కూరగాయలు లెక్క కొంటారు మిమ్మల్ని. మీ ఆత్మాభిమానం చంపుకొని ఓటేయకండి. ధర్మం వైపు ఉండండి, నరేంద్ర మోడీ గారు ఉండండి, కమలం పువ్వు ఓటేయండి, మీ జీవితాన్ని బాగుపరుచుకున్నారని మేము చెప్తా ఉన్నాం. మీరు గెలుస్తా అంటారు, వాళ్ళేమో మొత్తం డబ్బుల పంపిణీలు, ఒకరు 2,500, ఒకరు 3,000 ఇస్తుంటే ఇంట్లో 4 ఓట్లు ఉంటే ఆ 10,000 ఆన్నే వచ్చేస్తాయి. ఈ పార్టీ ఆ పార్టీ ఇద్దరు ఇస్తే 20,000 వచ్చేస్తాయి. బీజేపీకి ఎందుకు వేస్తారు ఇంకా ప్రజల ఓట్లు? ఇప్పుడు ప్రజలు మీరు ఒకటి గమనించలో ఎప్పుడైనా సరే గత 75 సంవత్సరాల్లో ఏ ఎలక్షన్ అయినా నేను చూసినట్టు ఒక 3 ఎలక్షన్ 4 ఎలక్షన్ చూస్తా ఉన్నా, నువ్వెన్ని పైసలు ఖర్చు పెట్టు, నువ్వెన్ని 100 కోట్లు ఖర్చు పెట్టు, ప్రజలు ఒకటి డిసైడ్ చేస్తారు. నువ్వు తీసుకుంటారు, నువ్వు తీసుకుంటారు, ఆయన తీసుకుంటారు, కానీ ఓటు మాత్రం వేసేటోనికే వేస్తారు. వీళ్ళు కష్టం చేసి సంపాదించిన పైసలు కావు కదా, అవినీతిలో వచ్చిన పైసలు అంటే ఊరికి ఖర్చు పెడతారు. ప్రజలారా తీసుకోండి, తప్పేం లేదు, అది మన పైసలే. మన పొట్ట కొట్టి మన జీవితాలు ఆగం చేసి మన ప్రభుత్వ భూములను ఆగం చేసి పార్కులను రోడ్లని కబ్జా చేసి ఆ డబ్బులు పోగేసుకున్న పైసలే మన పైసలు. తీసుకోండి బాజాబ్తా, ఎన్ని వేలు ఇచ్చినా తీసుకోండి. మీకు నలిసో తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క ఓటుకు 30,000 ఇవ్వబోతుంది. ఒక్క ఓటుకి 30,000 చర్చ జరుగుతూ ఉన్నది. 30,000 ఇస్తాం ఓటుకు అంటా ఉన్నారు. ఇన్ని పైసలు ఏడంగా వచ్చినాయి మీకు? 30,000 రూపాయలు ఒక ఓటు కంటే ఇన్ని పైసలు ఏడంగా వచ్చినాయి. ఈ పైసలు ఇచ్చి మేము ఎంతకైనా కొనేస్తాం ఓటర్ని.
బీఆర్ఎస్ కూడా మేము ఎంతకైనా కొనేస్తాం అంటా ఉన్నారు. ఎంతకైనా ఏంది భయ్? ఏం సమాజంలో ఏం జరుగుతూ ఉంది? ఏం చూపకుండా ఉంటున్నావు నెక్స్ట్ సమాజానికి? ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినోడు రేపు నాడు మళ్ళీ మీ మీద చేయాలి కదా, ఏడంగా తెచ్చి పెడతాడు మళ్ళీ మీ పొట్టగొట్టి తీయాల్సింది కదా. నిజాయితీగా ఓటేస్తే, డెవలప్మెంట్కి ఓటేస్తే మా జీవితాలు బాగుపడాలి, మా ఇంట్లో ముందు రోడ్ రావాలి, వీధి రైట్ రావాలి, కరెంటు పోలు పోవాలా. ఇవాళ ఇదే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మురికి నీళ్ళ కుంట ఇది జూబ్లీస్ అంటే అందరు ఏదో అనుకుంటారు. ఈ మురికి నీళ్ళ కుంట ఇంకా మురికి కుంట చేసుకుంటారా? మరొక జూబ్లీస్ అంటే ఒక అందమైన రోడ్డు నిర్మాణం చేసుకుంటే ఆలోచన చేయాలా. లేదు, మాకు ఉన్న అవసరం లేదు, మాకు పైసలు ఇస్తే చాలు, రోడ్లు అవసరం లేదు, అభివృద్ధి అవసరం లేదు, ఎడ్యుకేషన్ అవసరం లేదు, డెవలప్మెంట్ అవసరం లేదు, మా పిల్లల జీవితాలు బాగుపడడం అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఇవాళ ఒక కోట్ర సీసా 2,000 3,000 అయితే 10,000 ఇస్తే చాలు అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా, ఏం అంటే ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు అంటే ఎంతో సంపాదిస్తే ఇన్ని డబ్బులు ఖర్చు అంతే కదా. మరి ఇప్పుడు మన కాడ ఎంత ఉంటే అంత పెడతాం భయ్. భారతీయ జనతా పార్టీ ఆ సంస్కృతి మన దగ్గర ఉండదు. మేము ఎవరి దగ్గర రూపాయి తినాం. మీరు కూడా సంస్కృతి నేర్చుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మేము ఎప్పుడు కూడా జూబ్లీస్ ఎన్నికల్లో మీరు కూడా ఏ రోజు ఏ ఎలక్షన్ కాదు, మా కంఠంలో ప్రాణం పోయినా పైసలు పంచే సమస్య లేదు. మేము ధర్మంగా ఉంటాం, ధర్మంగా ఉండమని చెప్తాం, అధర్మం వైపు మేము ఉండం. మాకు గెలవకపోయినా పర్వాలా, ఏదేమైనా పర్లా, కానీ మేము అవినీతి వైపు సిద్ధాంతాలను విడిచిపెట్టి అడ్డగోలుగా పనులు మేము చేయం. మేము నేర్చుకున్న సిద్ధాంతం ఉన్నది కదా. మేము భారతీయ జనతా పార్టీ ఒక బ్రాండ్. సిద్ధాంతం అన్నం పెట్టదు కదా, గెలవడం కష్టం. సిద్ధాంతం అన్నం పెట్టకపోవచ్చు, సిద్ధాంతం ఇవాళ వ్యవస్థ నడుపుతూ ఉంటుంది. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనం కాపాడుతుంది. ఎట్లా పోయినసారి వచ్చిన ఓట్లు కూడా ఈసారి బీజేపీ క్యాండిడేట్కి రావు అనేది సర్వేలు చెప్తున్నాయి కదా, నేను కాదు. ఈ సర్వేలు ఈ దిక్కుమాల సర్వేలు అన్నీ కేటీఆర్ దగ్గర ఉండి డబ్బులు పోగేసుకున్న సర్వేలు అవి. ఆ సర్వేలు నమ్మే పరిస్థితి లేదు కదా ప్రజలు. మన జగన్ ఎలక్షన్లో అన్ని సర్వేలు, భారతదేశంలో ఉన్న సర్వేలు అన్నిలో భారీ మెజార్టీతో గెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఏమైంది? బోర్ల బొక్కలు పడ్డది, మరుగైపోయింది కదా జగన్ పార్టీ. టీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ టైం కూడా అడ్డగోలుగా పైసలు పెట్టి ఇక మాకు అలుపే లేదు, మా అంత మూతబారులే లేరు, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, భారతదేశం కూడా ప్రధానమంత్రి అవుతుందని సర్వేలు చేయించుకున్నాడు, దేశం మొత్తం గెలుస్తుందని చెప్పుకుండు. ఏమైంది? బొమ్మ రివర్స్ అయింది కదా. కోడతని తల్లి ఏంటో పడరు. మళ్ళీ 10-15 దాకా టీఆర్ఎస్ గవర్నమెంట్ రాదు. రాసి పెట్టుకోండి మీరు. ప్రజలు ఒక్కసారి నిన్ను విమర్శించారంటే నువ్వు కింద పైన వాడు, ఎల్లెలక వండు, పొరలాడు, నిన్ను అసలు విస్మరించే ప్రసక్తే లేదు. జనాలు మర్చిపోలే అనుకుంటావా? ప్రజలు ఏం మర్చిపోలే. నువ్వు చేసిన దోపిడీలు, నువ్వు చేసిన అవినీతులు, ప్రజలని హింస పెట్టిండు ఈ కేటీఆర్కి. రేవంత్ రెడ్డి, కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చి నువ్వు ఓటేస్తే నడి రోడ్లో అమ్మేసిండి వల్ల. మన ఇది కూడా కాంట్రవర్సీ అయింది, కొంతమంది కాంట్రవర్సీ చేస్తారు, కొంతమంది. నాకైతే ఇది మంచి సాంప్రదాయం అనిపించింది. ఇది నవీన్ యాదవ్ మీ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఆలింగనం చేసుకుని ఒక ప్రచారంలో. ఇప్పుడు మాకు సంస్కృతి అండి, శత్రువు కనపడ్డా నమస్కారం అంటే నమస్కారం చేస్తాం, అది మా సంస్కారం. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తే అని ట్రోల్ కూడా కనపడ్డా నరేష్ గారు, మీడియా నరేష్ గారి నుండి హాయ్ అంటే హాయ్ అంట, నమస్తే అంటే నమస్తే పెడతా, అందరు కలుస్తామండి. రాజకీయాలు ఉంటుంది. మా కనపడ్డప్పుడు మాట్లాడతాం కదా, తప్పేముంది దాంట్లో? వాళ్ళు బాధ్యత దొంగలు ఉపని చెప్తున్నాం కదా, దొంగలు ఊరు పంచుకున్నట్టు ఇవాళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఊర్లు పంచుకొని అమ్ముతారు, కొనుక్కుంటా ఉన్నారు. కానీ మా సిద్ధాంతం కదా వాటి వైపు వెళ్ళమేమో. ఓకే, ఈ లంకల్ దీపక్ రెడ్డి మీదేమో జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాదు, క్రియాశీలకంగా పనిచేస్తున్నారు వచ్చి. లంకల్ దీపక్ రెడ్డి మీకు ఎప్పటి నుంచి పరిచయం? ఈ పార్టీలోనే పరిచయమా ముందు నుంచి? అంటే తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వచ్చినాడు. నేను అన్నను ఎప్పటి నుంచో చూస్తా ఉన్నా, గత 10 ఏళ్ళ నుంచి చూస్తున్నా. అన్న ధర్మాత్ముడు, ఎవరికి ఎప్పుడు నువ్వు 24 hours ఎప్పుడు రాత్రి 12 గంటలకు ఫోన్ చేయి, లేవంటే మాట్లాడతాడు. ఒకసారి గెలవాలన్న దీపక్ అన్న, ఆయన ఇప్పుడు కాదు, గత 10 ఏళ్ళ నుంచి టీఎన్ఎస్ఎఫ్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా పనిచేసిండు, టీడీపీలో క్రియాశీలంగా. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పేరులో అప్పుడే టికెట్ వచ్చి ఎమ్మెల్యే వేసినాడు దీపక్ రెడ్డి గారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉన్న పరిస్థితులను బట్టి బీజేపీ అని రేవంత్ రెడ్డి కూడా బాగా గుర్తుపడతాడు దీపక్ రెడ్డి. వీళ్ళంతా ఫ్రెండ్సే కదా, దీపక్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళంతా ఫ్రెండ్స్. వీళ్ళంతా ఒక్క దగ్గర వాళ్ళే. ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, ఈయన ఎమ్మెల్యే కూడా కాలేకపోయినా. అంతే, అవకాశం రాలా. అవకాశం వస్తే ఈయన కూడా అంతకు మించిన స్థాయిలో ఉండేటోడు దీపక్ రెడ్డి గారు. ఎప్పటి నుంచో కష్టపడుతున్నాను. ఇదే జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్లో 10 ఏళ్ళ నుంచి
ఓడినా గెలిచినా పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ నియోజకవర్గంలో ప్రతి బస్తీ తిరుగుతూ ఉన్నాడు. ఏ బస్తీల సమస్య వచ్చినా నేను ఉన్నా అని ఆ స్పాట్కి వెళ్ళి ఇమ్మీడియట్లీ ఎవరితో మాట్లాడి దాన్ని పరిష్కారం చేస్తూ ఉన్నాడు. ఇవాళ మీరు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో అడగండి, ఎన్ని బస్తీలు ఉన్నాయి, ఎంతమంది ప్రజలు, ప్రతి ఒక్క పర్సనల్ అటాచ్మెంట్ ఉంటుంది. పర్సనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ఎవ్వరు కూడా అన్న అని అంటారు, ఎవరిని కూడా సారో ఇంకోటో ఇంకోనరు, దీపకన్నా 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 అంటారు. ఆ ఆప్యాయత అందరికి రాదండి. అది మన గ్రౌండ్లో ఎంత కష్టపడితే రావాలా. అలాంటి వ్యక్తి ఒక్కసారి రాజకీయాల్లో గెలవాలన్నా, ఆయన గెలిస్తే గెలవక ముందుకు ఎన్నో చేసినాను, ఎన్నో పనులు చేసినా, మీకు చెప్పిన అవసరం లేదు, మీరు చూసుకోవచ్చు. ఏ సమస్య మీద ఎన్నో కూడా మొన్న పెద్ద మొత్తానికి కూడా అయితే కూడా ఇదే బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కూడా 10 రోజులు జైల్లో ఉన్నాడన్నా, దెబ్బలు కొట్టిరన్న పెద్దమ్మ గుడి. ఇదే సెక్రటరీ దగ్గర ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కుట్టిరన్న, కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదన్న. కానీ ఇదే నియోజకవర్గంలో ఎన్నో సమస్యల మీద మురికి నీళ్ళ కోసం, వీటి కోసము, ఆ హై టెన్షన్స్ వైర్లు తీయాలని, రెగ్యులరేషన్ చేయాలని, చాలా సమస్యల మీద ఇలాంటి వాడు ఒకసారి ఎమ్మెల్యే అయితే ఆయన వేరే ఉంటుందన్న. వేరే అంటే వేరే చేస్తాడన్న. ఈ సింపతి ఓట్లు లేకపోతే ఈ రౌడీజం ఓట్లు వేసి ఏం మురిగేది ఏం లేదన్న. నిజంగా ఉందా రౌడీజం ఉందా? కాంగ్రెస్ అభ్యర్థి రౌడీ మీకు తెలియదా? మీకు తెలియదా అండి? పైకి ఏం కనబడదు కదా. మీరు ఎవరు కూడా ఆయన రౌడీజం చేసింది మేమైతే చూడలేదు. బొక్కలు తినమని బొక్కలు మెడకేసుకోం కదా. మేమైతే చూడలేదు, బయటకి కనబడలేదు అంటారు కదా. జనరల్ గా మనం మంచి మటన్ తింటాం. తెలంగాణ పైన ఏం కేసు కూడా లేదు, అసలు రౌడీ షీటే లేదు. ఎట్లా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది. మనం మంచి మటన్ తింటాం అండి, తెలంగాణలో మంచి మటన్ తింటాం, మంచిగా మూలుగా బొక్క వేసుకొని తింటాం. అట్లని మూలుగా బొక్కలు మెడ కట్టుకుంటాం. మనం దొంగ ఎవరన్నా దొంగ ఇప్పుడు ఆయన పైన రౌడీ షీట్ కూడా లేదు కదా, రౌడీ షీటర్ అని అంటారు కదా నవీన్ యాదవ్. అది ఇక మీరు ప్రజలది చెప్తా ఉన్నారు, సో ఓటు రూపంలో సమాధానం చెప్తారా? ఇప్పుడు ఆ ప్రజలపై నమ్మకం ఉందా మీకు? ప్రజలు 100% ఉందండి. ప్రజల మాటే మా మాట, వారి మాటే మా బాట. వారిని ఉద్దేశం చేసుకొని వారి కోసమే ప్రయత్నం. మా పర్సనల్ ఎజెండా ఏముంటుందండి? మా పర్సనల్ ఎజెండా ఏముంటుంది? జూబ్లీహిల్స్ ప్రజలు వాళ్ళకి తెలుసు ఎట్లా ఓటుతారండి. దీపక్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటారు, అది వారి బాధ్యత. ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క తల్లి ఆప్యాయంగా చూసుకునేటువంటి వ్యక్తి లంకల దీపక్ రెడ్డి గారు. అసలు దీపక్ రెడ్డి అని ఎవ్వరు అనరు, ఆయన దీపక్ అన్న అంటారు. చిన్న పిల్లగాడి నుంచి పెద్దవాడి వరకు అందరు దీపక్ అన్న. ఆ పేరు అందరికి రాదండి. చాలా ఎలక్షన్ చాలా మంది ఒకళ్ళు సార్ అంటారు, ఒకళ్ళు ఇంకోటి అంటారు, ఒకళ్ళు ఇంకోళ్ళు అంటారు, కానీ అందరికి అన్న ఆయన పెద్దన్న దీపక్ రెడ్డి గారు. అలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు, గెలిపించుకుంటారు కూడా. వారి కోసం ఎంతకైనా ఫైట్ చేసేంత కెపాసిటీ దీపక్ రెడ్డి గారు. వాస్తవానికైనా ఎక్కువ ఎవరిని కూడా మీరు చూడండి, మీరు ఇన్ని రోజులు ఎలక్షన్స్ కూడా మీరు గమనిస్తున్నారు కదా, ఎవరన్నా కనీసం ఒక చిన్న విమర్శించడానికి ఎవరన్నా ఎవరిని విమర్శించడం పని చేస్తాడు ఆయన. నిన్ను విమర్శించి వాడిని తిట్టి వీడిని తిట్టి నాకు అది ఆ సంస్కృతి ఆయనకు లేదండి. ఆయనకి ఏపీ తెలంగాణలో ఎక్సలెంట్ సర్కిల్ ఉంటుంది ఆయనకు. ఏ మూలకు ఫోన్ కొట్టినా 2 నిమిషాల్లో ఫోన్ కొడతాడు. అంత పెద్ద సైన్యం ఉంది ఆయనకు. దీపక్ రెడ్డి గారికి ఒక పెద్ద సైన్యం ఉందండి ఏపీ తెలంగాణలో. మీరు జూబ్లీహిల్స్లో గమనిస్తున్నారు, కొన్ని వేల మంది యువకులు వచ్చి పనిచేస్తూ ఉన్నారు. చూస్తున్నారు ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు డబ్బులు ఇస్తే వచ్చేటోళ్ళు కాదు, డబ్బులు ఇస్తే రోడ్డు మీద 1000-2000 వచ్చేటోళ్ళు కాదు. ప్రేమతోని అభిమానంతో వచ్చి పనిచేసేటోళ్ళు వీళ్ళంతా. ఒక జూబ్లీహిల్సే కాదు, ఇంతమంది ఎందుకు చేస్తూ ఉన్నారు? ఒక మనిషి వెంట ఇన్ని వేల మంది ఎందుకు వచ్చి పనిచేస్తారు? ఎంత ప్రేమ ఉంటే పని చేయాలా? ఆయన ఎన్ని ఏదో ఒక రకంగా చేసి ఉంటేనే వచ్చేది. అది ఆలోచన చేసుకోవాలా. 100% ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఆగమాగం చేసినా దీపక్ రెడ్డి గారి గెలుపు ఎవరు ఆపలేరు. భగవంతుడు ఆశీర్వాదం ఉన్నది, పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం ఉన్నది, ఆ శ్రీరాముడు ఆశీర్వాదం ఉన్నది. ఖచ్చితంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో లంకల దీపక్ రెడ్డి గారు 30-40 వేల మెజారిటీతో గెలవడం ఖాయం. రైట్, ధన్యవాదాలు. మొత్తానికి ధర్నాకి పోతున్నారు. ఇప్పుడు ధర్నాకి వెళ్తా ఉన్నాము. ఆర్ఓ ఆఫీస్లో రాష్ట్రంలో ఉన్న యువజన విభాగం నుంచి బీజేపీ నుంచి మొత్తం వాళ్ళు దిగుతూ ఉన్నది. కాంగ్రెస్ కానీ విచ్చలవిడిగా, బీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఉంటే ఇదే ఆర్ఓ గారు ఆర్డీఓ గారు పంచుకుంటలేరు. ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ పని చూసుకుంటలేరు. ఇలా సిపి గారు పట్టించుకుంటలేరు. సీఎం గారు ఈ గవర్నమెంట్ అయితే అసలే పట్టించుకో, ఏమైనా చేసుకోరా నాయన మీరు ఇష్టం అని అంటామని చెప్పుకుంటా ఉన్నారు. రైట్ సతీష్ గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్.
చూసిన మొత్తం జూబ్లీస్ లో మొత్తం ఒక ఇంటికి దాదాపు 20 నుంచి 30 వేలు 4 ఓట్లు ఉంటే 20 నుంచి 30 వేలు ఒక ఇంటికి వస్తున్నాయి జూబ్లీస్ ప్రాంతంలో. పంపిణీ బహిరంగంగా జరుగుతుంది. సో అధికార కాంగ్రెస్ అధికారంలో ఉంది, వాళ్ళే విచ్చలుడిగా పంచుతున్నారు, వాళ్ళే భయం లేకుండా పోలీస్ అండదండలతో అని చెప్పేసి సతీష్ యాదవ్ బీజేవైఎం నాయకులు అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? జూబ్లీస్ ఎన్నికల్లో ఈ పంపిణీ కార్యక్రమాలు ఇవన్నీ జరగడం ఏ తీరులో ఉన్నాయి, ఏమనుకుంటున్నారు? ఎవరు గెలిచే అవకాశం ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.